ఇప్పుడు తారక రామ కాలనీ మీ హనుమాన్ జంక్షన్‌లో బావలపాడు గ్రామంలో తారక రామ కాలనీ అనేది మీకొక ప్రాంతం అంటే మీరు నివసించే ప్రాంతంలాగా మాకు వినపడుతుంది. మీ ప్రాంతానికి మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి గాని, మీ అమ్మగారి దగ్గర నుంచి గాని, మీరు గాని అసలు ఆ ఏరియా మీరేం అభివృద్ధి చేశారు? తారకరామ కాలనీలో యాక్చువల్‌గా అసలు ఏర్పడటానికే మాకు ఎన్టీఆర్ స్ఫూర్తి. 1982లో ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఉన్న మా నాన్నగారు గాని, మా కుటుంబం గాని, ఆయన సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ రూ. 2 తిండి, 2 బట్ట, 3 వసతి. ఈ 3 అనేది కామన్ మ్యాన్‌కి, పూర్ పీపుల్ కూడా ఇవ్వాలి అని. ఆ రోజుల్లో ఏంటంటే చాలా కష్టం అనమాట ఇది దొరకటం. చాలా ప్రజలు అప్పటికి ఇంత ఆర్థిక అవలంబన లేదు. చాలా ఒకరోజు గడితే చాలు అనుకునేటువంటి రోజులు. ఆ రోజుల్లో అన్నగారు ప్రవేశపెట్టినటువంటి రూ. 2 బియ్యం గానీ, లేకపోతే రూ. 15కి చీరలు గానీ, దోతీలు గానీ, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఇక అలా చాలామందికి ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రయోజనం చేశారు. ఆయనకు స్ఫూర్తి ప్రదాతంతో మేము ఇల్లు అనేది పేదలకు ఏంటనే విషయంలో అప్పుడు నిరుపయోగంగా ఉన్నటువంటి అక్కడ బాపులపాడు, అక్కడ బట్టలు ఉతికేటువంటి చెరువుని ఏం చేశామంటే, అక్కడ చాలామంది పేదోళ్ళు, కడు పేదోళ్ళు అసలు మామూలుగా గుడిసెలే వేసుకుంది అక్కడ. ఆ గుడిసెలు వేసుకుంటానికి మేము మా నాన్నగారు అక్కడ ఒక క్రమ మార్గంలో వాళ్ళందరికీ కూడా అప్పుడు ఏంటంటే హనుమాన్ జంక్షన్‌లో ఎక్కువ మంది ఈ ఆటో ఇండస్ట్రీ బాగా ఉండేది. లారీలు బాగా మన హనుమాన్ జంక్షన్ ఫేమస్. దాంట్లో క్లీనర్లు కానీ, లేకపోతే డ్రైవర్లు కానీ, లేకపోతే కడుపు పేదవాళ్ళు కానీ వచ్చి కళ్ళు గీత కార్మికులు కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వేసుకునే పరిణామంలో ఊర్లో గ్రామ పెద్దలైనటువంటి కొందరు ఎదురు తిరిగారు ఆ పేదవాళ్ళకి. ఎదురు తిరిగితే మా నాన్నగారు అండగా నిలబడి, ఏమయ్యా మీ అందరూ భూస్వాములు, మీ అందరికి ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఏదో పేదవాళ్ళు వచ్చి ఒక గుడిసెలు వేసుకుంటారు, మీకు ఏంటి అభ్యంతరం అని చెప్పి అడ్డం నిలబడి కర్ర పట్టుకొని ఆ రోజు గుడిసెలు వేయించారు. దాంట్లో మా నాన్నగారి పాత్ర వాళ్ళకి సహాయం చేయటమే కానీ దాంట్లో మా నాన్నగారి పాత్ర ఏమీ లేదు. దానికి చనిపోయిన ఆయన గురించి పిచ్చి పిచ్చి మాటలు, చాలా అసభ్యకరమైన మాటలు ప్రయోగం చేశారు. అది ఆడ విజ్ఞతగా వదిలేస్తున్నాం. చనిపోయి 23 ఏళ్ళైన నాన్నగారు. దాంట్లో నేను కూడా ప్రమాణం చేస్తాను. మా నాన్నగారికి ఎటువంటి ప్రజలకి సహాయం చేసే పరిణామంలో చేశారే తప్ప, దాంట్లో మా కుటుంబం మేము ఎక్కడ కూడా ఒక్క సెంటు కానీ, ఒక్క గజం కానీ ఆ చెరువులో మేము ఎప్పుడు కూడా మాకు అసలు లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరైతే ఆరోపణ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెరువు ఇప్పుడు తాళమూడి చెరువు మీద భవనం ఉందా లేదా? అట్లాగే నూజివీడు రోడ్లో ఉన్న చెరువుకి మీద వాళ్ళకి ఒక స్థలం ఉందా లేదా? మాకు అట్లా మేము ఈ రోజు వరకు ప్రభుత్వ స్థలం ఎక్కడ ఈ బాపులపాడు పంచాయతీలో కానీ, గన్నవరం కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ కానీ మేము అసలు మాకు అలాంటి మాకు సాంప్రదాయం లేదు. అలాంటి అట్లా మేము ఎప్పుడు చేయలేదు. ఆ రోజున ఏమైందంటే మా నాన్నగారి పేరే పెడతామన్నారు. ఆ రోజున రాఘవేంద్ర కాలనీ అని పెడతా ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు మా నాన్నగారు ఏం చేశారంటే, వద్దు మనందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి తారక రాముడు అయినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని తారక రామనగర్ కాలనీ పేరుని నామకరణం చేసింది మా నాన్నగారు అని చెప్పుకోవటం మాకు గర్వకారణం అండి. ప్రజలందరికీ తెలుసు ఏదో ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఒక అవినీతి పరుడు మీద నేను యుద్ధం చేస్తున్నానని ఏం చేశాడు? రాము గారు మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది, మీరు మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలేయన్న విషయం ఆడియోలో ఊరంతా మీరు విన్నారుగా. నేను అతని దగ్గరికి వెళ్ళానా, లేకపోతే అతను వచ్చి అన్నాడు కదా. దాంట్లో కొన్ని పాత్రలు చాలా ఇబ్బందికరమైనటువంటి చెప్పలేని చాలా ఉన్నాయి. మేము నీతిమంతులు అని చెప్పుకోవడానికి నేను అందుకే అన్నా, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇవన్నీ మాట్లాడితే అతను మాట్లాడిన మాటలకి నేను అగ్నిప్రవేశం చేయాలి, సాధ్యం కాదు కదా. కానీ ఊరందరికీ తెలుసు మా కుటుంబ నేపథ్యం, మాకు అసలు అవసరమే లేదు. మేము ఉన్నత విద్యావంతుల కుటుంబం అది. మా అమ్మగారైనా, మా నాన్నగారైనా, మేమైనా, మా అన్నదమ్ములమైనా, మా పిల్లలందరూ ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. మాకు అసలు ఈ గ్రామానికి సేవ చేయాలనుకుంటే తప్ప మాకేం అవసరం లేదండి. సవంతి చారిటబుల్ ట్రస్ట్లో కూడా నేను ₹1,00,000 నేను విరాళం ఇచ్చి కార్యక్రమం చేశాను. మేము కూడా దాంట్లో మొదట్లో మేము కూడా కొంత పాత్ర వహించిన మాటతో సరే కొన్ని కారణాల వల్ల మేము కూడా బయటకు వచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మేము ఈ గ్రామానికి చేసినవి.